ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ బేబీ కార్న్ ఫ్రై. ఇలా ఉప్పు సాల్ట్ వేసుకొని లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా బేబీ కార్న్ బాయిల్ చేసుకొని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఫ్రైకి కావాల్సిన పేస్ట్ని రెడీ చేసుకుంటున్నాను. సో హోమ్మేడ్ ధనియా పౌడర్, తగినంత ఉప్పు, మిరియాల పొడి కొంచెం, కారపొడి తగినంత, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. సో నాకు కొలతలు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇది బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం వాటర్ కలుపుకున్నాక ఇలా వస్తుంది పిండి. దీనిలో ఈ ఉడికి పక్కన పెట్టుకున్న ఈ కార్న్ని కలిపేస్తున్నాను. ఈలోగా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేసుకొని తీస్తున్నాను. నేను కలర్ వాడనండి, తెలుసు అయ్యి. కలర్ కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. ఒకవేళ పిండి మిగులుతుందేమో అని ఇలా క్యాబేజీ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో పిండి మిగిలినప్పుడు ఇవి కూడా కలిపేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేడి కార్న్ రెడీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగిలిన దాంతో ఇట్లా క్యాబేజీ, పచ్చిమిర్చితో మిగిలిన పిండిని ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.